హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ గురించి వచ్చిన ప్రతి అప్డేటెడ్ న్యూస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ కోర్సులను పొందుపరచడం జరిగింది గైస్. సో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి అండ్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ చెప్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, చాప్టర్ వైజ్ బిట్స్, సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా అందజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు కోర్సుని అయితే చూడండి, నచ్చితే తీసుకోండి అండ్ అదర్ ఛానల్ కోర్స్ తో కూడా కంపేర్ చేసి చూడండి గైస్. ఏది బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి, ఓకేనా? సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఏఎల్పి నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం గైస్, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఏఎల్పి నోటిఫికేషన్ ఓపెనింగ్ డేట్ అంటే ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ఓపెనింగ్ అప్లికేషన్ పెట్టచ్చు అంటే 12వ తారీఖు, 4వ నెల 12వ తారీఖు. సో 4వ నెల 12వ తారీఖు, ఏప్రిల్ 12 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 5వ నెల 11, మే 11 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో మనం ఫీ అమౌంట్ ఎప్పటి వరకు కట్టచ్చు అంటే 5వ నెల 13వ తారీఖు వరకు మనం అనేది సబ్మిట్ చేయొచ్చు. అండ్ అలాగే డేట్ ఆఫ్ మోడిఫై, సో ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేసినా సరే మోడిఫై చేసుకున్న డేట్స్ కూడా ఇచ్చారు. 5/14 నుంచి 5/23/25 వరకు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. 5వ నెల 14వ తారీఖు నుండి 5వ నెల 23వ తారీఖు వరకు మనం అప్లికేషన్ మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే పే లెవెల్ ఎంత అండి అంటే లెవెల్ 2 19,900 7th పే కమిషన్ అండి, ఓకేనా? సో టోటల్ పోస్టెస్ ఎన్ని రిలీజ్ అయ్యాయి అంటే 9,970 పోస్టెస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. అది ఎప్పటికి 7వ నెల 1వ తారీఖు 2025వ డేట్ కి ఖచ్చితంగా 18 to 30 ఇయర్స్ మధ్యలో అయితే మీ ఏజ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ లో ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ లో ఓబీసీ ఎన్సీఎల్ వారికి 6 ఇయర్స్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ లో 8 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే పేమెంట్ ఫీజు ఎంతండి అప్లికేషన్ కి అంటే 500 రూపీస్ అండి. సో ఈ 500 రూపీస్ మీరు ఫస్ట్ స్టేజ్ 1 సిబిటి 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ అయితే మీ అకౌంట్ కి రీఫండ్ అవుతాయండి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ అందరికి 250 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్ వారికి 250 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ గా క్వాలిఫికేషన్ ఏంటి? సో క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఇన్ ట్రేడ్స్ లైక్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఎక్స్ట్రా from NCVT or SCVT institutions or course completed at apprenticeship in these trades or లేదంటే matriculation or SSLV LC plus 3 years diploma in mechanical or electrical or electronics or automobile engineering or a combination of 3 streams. These streams degree in these engineering disciplines is also acceptable in లీవ్ ఆఫ్ డిప్లొమా, ఓకేనా? సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో సెలెక్షన్ ప్రాసెస్ అంటే సిబిటి 1 ఉంటుందండి ఫస్ట్ స్టేజ్ లో, తర్వాత సిబిటి 2 ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సిపిఏటి, అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రం ఖచ్చితంగా A1 అయితే ఉండాలండి, ఖచ్చితంగా A1 మాత్రమే మెడికల్ ఎగ్జామినేషన్ లో కన్సిడర్ చేస్తారు, ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే ఏజ్ రిలాక్సేషన్స్ క్యాస్ట్ వైజ్ గా మనం చెప్పుకుందాం. అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒక వీడియో చేసుకుందాం.
అండ్ అలాగే సిబిటి లో సిలబస్ ఏంటుంటుందని తెలుసుకుందాం, క్వాలిఫైయింగ్ ఎన్ని మార్క్స్ ఉంటుందని తెలుసుకుందాం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం, మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నేను చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి, అప్డేటెడ్ న్యూస్ అయితే తెలుసుకోండి, ఓకేనా? అండ్ అలాగే కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో కాంటాక్ట్ అయితే అవ్వండి. 24/7 నేను అవైలబిలిటీగా ఉంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.